నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। సేవాలాల్ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గురువారం తన నివాసంలో సత్కరించారు। ఫిబ్రవరి 16న అమ్మవారి క్షేత్రమైన బాసరలో సేవాలాల్ జయంతిని భారీ స్థాయిలో జరుపుకోనున్న సందర్భంగా బంజారా నాయకులు ఎమ్మెల్యేను కలిశారు। ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్కు బాసరతో అనుబంధం ఉందని, అప్పట్లో 45 రోజుల పాటు అమ్మవారి క్షేత్రంలో సేవాలాల్ మహారాజ్ తపస్సు చేశారన్నారు। స్థల పురాణంలో చరిత్ర ఉందన్నారు। దీక్ష గురువు అయినటువంటి ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు నేడు బాసర్కు వచ్చిన సందర్భంగా ఏదైతే 14 కోట్ల బంజారా జాతికి ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ గారు తను ఏదైతే లదని ద్వారా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సరుకులు సరఫరా చేయడానికి ఏదైతే లదిని ఆయన చేశాడో దాంట్లో భాగంగా ఆయన బాసరలో 45 రోజులు గోదావరి ఒడ్డున ఉండడం జరిగింది। అక్కడ ఆయన ధ్యానము తపస్సు చేసి గోదావరిని దాటించడం జరిగింది అనేది ఇది సేవాలాల్ లీలా అమృత్ గ్రంథంలో రాయబడిన చరిత్ర ఆధారంగా బాసర్ లోపల సేవాలాల్ మరియు జగదంబ దేవి యొక్క దేవస్థానాలను నిర్మించి అక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించడానికి ఏదైతే రామరావు మహారాజ్ కోరిక మేరకు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు అక్కడ 1 ఎకరం భూమిని కొనడం జరిగింది। ఆ భూమిలో ప్రభుత్వం వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది। ఇట్టి భూమిని పొందడానికి ఏదైతే ఫిబ్రవరి 15 రోజున సేవాలాల్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన అక్కడ బాసర నది ఒడ్డున సేవాలాల్ జయంతి నిర్వహించుటకు నిశ్చయించడం జరిగింది। ఇట్టి కార్యక్రమానికి నాందేడ్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి సుమారు 8,000 మంది బంజారా సోదరులతోని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ రోజు మంచిర్యాల జిల్లా నుంచి, ఆసిఫాబాద్ జిల్లా నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి అందరూ వచ్చి కూడా స్థలాన్ని పరిశీలించడం జరిగింది। ఈ కార్యక్రమం మన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణలోని బంజారా జాతికి చెందినటువంటి ప్రముఖ నాయకులందరూ దీనికి హాజరవుతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి బంజారా సోదరుని మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాం। జై సేవాలాల్, జై శివాని, జై ప్రేమ్ సింగ్।